అందరికీ నమస్తే అండి. ఈ పూట మన వీడియో ఏమంటే మన రాణమ్మ రెండోసారి కూడా గర్భం దాల్చి ఈ విధంగా బిడ్డలకు జన్మనిస్తూ ఉందండి. అదేనండి మన మేకమ్మ. ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ కొద్దిగా బ్లర్ పెట్టానండి, దానికి మీకు కొంచెం మసగ్గా అనిపిస్తుంది. ఇంక ఇప్పుడైతే తీసేసానులేండి. ఇదిగోండి, ఇప్పుడైతే ఒక మగబిడ్డకి జన్మనిచ్చిందనమాట. ఇంతకుముందు కూడా మగబిడ్డకే జన్మనిచ్చింది, ఇప్పుడు కూడా మగబిడ్డకే జన్మనిచ్చింది. ఇంకా కాసేపటికి మళ్ళీ ఇంకో పిల్లకు కూడా మగబిడ్డకే జన్మనిచ్చింది అనమాట. మన ఆశ్రమంలో ఏమంటే గోమాతలకైనా, పిల్లమ్మకైనా, మేకమ్మకైనా మనకి ఈ రకంగా మగబిడ్డలే పుడుతున్నాయండి. ఏమో అది ఆ రకంగా వచ్చేసింది. అంటే 7 సంవత్సరాల నుండి ఒకే ఒక ఆడబిడ్డ పుట్టింది. అది ఎవరు? గౌరమ్మ. అంటే గౌరమ్మ అంటే మన గోమాతకు పుట్టిన గౌరమ్మ అన్నమాట. ఈ రకంగా మన ఆశ్రమంలో ఉన్న ఏ మూగజీవికి డెలివరీ అయినా కూడా మగబిడ్డలే పుడుతున్నాయి. ఎందుకో తెలీదు. మనం కొనింది 2 మేకలు. ఇప్పుడైతే మన దగ్గర 5 ఉన్నాయన్నమాట. అంటే ఈ అమ్మకి రాణమ్మకి 3 బిడ్డలు పుట్టారు కదా! కాబట్టి మొత్తం 5 మేకలయినాయి ఇప్పుడు. ఇంకా ఈ మేకలన్నీ ఏం చేస్తారమ్మా అని మీరు అనుకోవచ్చు. ఇంతవరకు ఏమి అనుకోలేదండి. ఇంకైతే ఇవి పెద్దవైతే మాత్రం అమ్మేద్దామని అనుకుంటున్నాం. అంటే 1, 2 పిల్లలు పెద్దవైన తర్వాత అమ్మేద్దాం అనుకోండి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నాడు కదా! వాడు రాము, వీడైతే చంటిగాడు, ఇందాక 2 పిల్లలు పుట్టాయి వాళ్ళమ్మ. ఈ రకంగా 5 ఉన్నాయి మన దగ్గర. కాబట్టి కొంచెం పెద్దవైన తర్వాత అమ్మేద్దాం. వాళ్ళ అమ్మ దగ్గర పాలు మర్చిపోయిన తర్వాత కొంచెం బాగా పెద్దయి మేత తినేదైతే అప్పుడు అమ్మేద్దామని అనుకుంటున్నాము. చూద్దాం, అప్పటికప్పుడు కథ. కొంతమంది ఏమంటారంటే మీరు కోసి తినేస్తారేమో అమ్మ అనుకుంటారు. ఇంత ప్రేమగా పెంచుకొని ఎట్లా కోసి తింటామండి? అసలు అట్లా కుదరదు. మామూలుగా ఏమంటే ఎవరికైనా పెంచుకునే వాళ్ళకి మన వాళ్ళు కూడా కొంతమంది అడుగుతున్నారు, అమ్మ మీరు అమ్మేటట్లుంటే మాకే అమ్మండి అన్నట్లుగా కొంతమంది అడిగారు. ఎందుకంటే పొట్టి మేకలు దొరికేది కష్టము అన్నట్లుగా. ఇంకోటి మనకెవరైతే ఇది అమ్మారో మనం ఎక్కడైతే కొనుక్కొచ్చామో వాళ్ళు కూడా అన్నారు, దీనికి పిల్లలు పుడితే మాకే చెప్పండి మేము కొనుక్కుంటాము అన్నట్లుగా. మా చెల్లెలు వాళ్ళు కూడా ఒకటి పెంచుకోవాలనుకుంటున్నారు. పొట్టి మేకలు భలే ఉన్నాయి ఇంటి దగ్గర అందంగా అన్నట్లుగా. ఆ రకంగా వీటి మీద చాలామంది ఫోకస్ పెట్టారనమాట. ఏమంటే మనం కూడా పెంచుకోవాలా పొట్టి మేకలు, చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి అన్నట్లుగా. అవి చూడండి ఎంత బాగున్నాయి. ఇప్పుడే పుట్టాయండి, అరగంట ముందు పుట్టాయి అంతే. అప్పుడే లేచి పాలు తాగుతున్నాయి. ఇది ఈ పూట మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.